కార్యక్రమాన్ని రాయలసీమ జిల్లాల దారుణంగా ప్రభుత్వ అధికారుల చేత మోసపోయినటువంటి అభ్యర్థులను నోటిఫికేషన్ ని అమలు చేయడంలో ప్రభుత్వము ఫెయిల్యూరైంది. కోర్టు తీర్పులు అమలు చేయడంలో ప్రభుత్వాలు ఫెయిల్యూరయ్యాయి. తర్వాత ఎమ్మెల్సీ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టు మమ్మల్ని అందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వమని చెప్పి దాన్ని కూడా అమలు చేయడంలో ఆలస్యం అవుతుంది. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత బ్రెయిన్ స్ట్రామింగ్ కమిటీ వేసి రాష్ట్రంలో 2008లో ఎంతమంది నష్టపోయారు మీరు బిల్లింగ్ ఇవ్వండి మే 15వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డిఈఓల చేత 4,600 రాష్ట్రంలో 4,657 మంది మేము 2008లో అన్యాయమై నష్టపోతే ఇప్పుడు మా అభ్యర్థులు కొంతమంది ఆవేదనను 3 మందిని ప్రభుత్వం లెక్కలు తేల్చడం జరిగింది. ఆ తరుణంలో ప్రభుత్వం బిల్లింగ్ తీసుకొని 7 మాసాలు కావస్తున్నా మన ఏపీబీ అసోసియేషన్ ప్రెసిడెంట్ మన దీక్షకు సంఘీభావం తెలుపుతున్నటువంటి ఎమ్మెల్సీ గారికి గార్లాండ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్, మా సభకు వచ్చి మాకు సంఘీభావం తెలిపినందుకు. అదేవిధంగా ఎమ్మెల్సీ సార్ మన 2 గంటలకి గార్లాండ్తో ఈ దీక్షని ప్రారంభిస్తున్నారు. కత్తి నరసింహారెడ్డి సార్ గారికి మన అసోసియేషన్ అధ్యక్షులు వినోద పత్రాన్ని ఇస్తున్నారు. కాబట్టి మన ఎమ్మెల్సీ సార్ మా సమస్య